ప్రస్తుతం 'బిగ్ బాస్' లైవ్‌లో తనూజని కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తనూజ ప్రస్తుతం కెమెరాతో మాట్లాడుతూ ఆడియన్స్‌కి తన బాధను వ్యక్తపరుస్తుంది లైవ్‌లో. ఇక తనూజ ఏమని మాట్లాడుతుందంటే, 'బిగ్ బాస్, నా లైఫ్‌లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. సో, ఇక్కడి వరకు రావడం కూడా ఒక మిరాకిల్. అందులోనూ ఇన్ని రోజులు ఉండడం మరో మిరాకిల్. అయినప్పటికీ కూడా నాకు బయట ఉన్న ఆడియన్స్ అంత సపోర్ట్ చేస్తుంటే, లోపలున్న నాతోటి హౌస్‌మేట్స్ నాకెందుకు ఇంత కూడా సపోర్ట్ చేయట్లేదు అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా సరే కెప్టెన్ మొదట్లో తీసేస్తే పర్వాలేదు కానీ, చివరి మెట్టు ఎక్కించిన తర్వాత, చివర్లో ఒకే ఒక్క మెట్టు ఎక్కిన తర్వాత మనం దాన్ని సాధిస్తామనే టైంలో ప్రతిసారి కూడా వీళ్ళు నన్ను టార్గెట్ చేసి మొత్తానికి కెప్టెన్సీ నుంచి తొలగించేస్తుంటే చాలా బాధగా ఉంది. నాకు లక్ ఎప్పుడు కలిసి రాదు. నాకు సక్సెస్ అనేది అంత ఈజీగా కూడా రాదు. బిగ్ బాస్ అంటూ తన బాధను వ్యక్తపరుస్తుంది. బిగ్ బాస్ కెమెరా మీద ఇక ఇందులో భాగంగానే ఆడియన్స్ కూడా అదే చెప్పింది. ఆడియన్స్, మీరందరూ చూస్తున్నారు కదా, నేను 100కి 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాను. ఈ వారం నేను ఎవ్వరి మీద అరవలేదు. కనీసం నన్ను ఏదైతే అన్నెసరీ పాయింట్స్ చెప్పి తీసేసినా దివ్య మీద కూడా నేను ఎక్కువ రైజ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా నాదే తప్పు అంటూ నిరూపిస్తున్నారు. అందుకే నేను మౌనంగా ఉండిపోయాను. ఏదేమైనా సరే ఈ హౌస్‌లో నేను కెప్టెన్ కాలేకపోయాను. ఇక 10వ వారం నుంచి కెప్టెన్ కూడా ఉండదు అంటూ తన బాధను వ్యక్తపరుస్తుంది తనూజ. ఏదేమైనా నిజంగా చెప్పాలి అంటే హౌస్‌లోనే తన ఆడినట్లు గేమ్స్ ఏ కంటెస్టెంట్ కూడా అంటే ఆడపిల్లలు ఎవరు ఆడలేదనే చెప్పాలి. ఏదో బిగ్ బాస్‌కి వచ్చాము, టూర్‌కి వచ్చాము, ఎంజాయ్ చేద్దాం, ఉన్నన్ని రోజులు ఉందాం, తర్వాత రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం అన్న రీతిలోనే ఉన్నారు. తనుజలాగా ఎఫెక్ట్ పెట్టి ఆడింది లేదు కానీ, పాపం చివరి వరకు వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు అలా టార్గెట్ చేసి తనుజని తీసేయడం కూడా బాలేదు. మరి మొత్తానికి తనుజ అంత ఎమోషనల్ అవసరం కూడా లేదు. కాకపోతే కెప్టెన్ కాలేదేమో కానీ విన్నర్ ఆమెనే కదా. మరి మీరేమంటారనేది, తనుజకి మీరు తోడున్నారా అని అంటే జై తనుజ అంటూ కామెంట్ రూపంలో చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.